మేడం, ఈ ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది 2 మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ. అసలు మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ ఏ నంబర్‌లున్నట్టయితే గనక ఈ 2 మ్యారేజెస్ అనేది నడుస్తుంది అనేసంటారు, జరుగుతుంది అంటారు? ఒక్కసారి తెలియచేయండి. 2 మ్యారేజెస్ అనేది ఒకప్పుడు అంటే మేము చెప్పినప్పుడు ఒక 25, 30 ఏళ్ల ముందు సంగతి దోషం అనేసేవాళ్ళు. అంటే ఒక మ్యారేజ్ స్పాయిల్ అవ్వటం కానివ్వండి, భార్య చనిపోవటం కానివ్వండి, భార్య వల్ల సంతానం లేకపోవటం కానివ్వండి, ఈ 3 మెయిన్ రీజన్స్ ఉండేవి. ఇంకా ఆలోచిస్తే భార్య వల్ల సంతానం లేకపోయినా కూడా సెకండ్ మ్యారేజ్‌కైతే వెళ్ళేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు గ్లోబల్ టెండెన్సీ కాబట్టి 2 మ్యారేజెస్ అనేవి వెరీ వెరీ కామన్ అండి. కొన్ని నంబర్ కాంబినేషన్స్‌లో మ్యారేజ్ చేస్తే 3 నాళ్ళ ముచ్చటే అవుతుంది. ఒకప్పుడు యాస్ట్రాలజీ ప్రకారము 1కి 6తో మ్యారేజ్ చేస్తే పడదు అనేవాళ్ళు. తర్వాత 9లో ఉన్న వ్యక్తిని 9లో పుట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 2 మ్యారేజెస్ తప్పవు. 4లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే 2 మ్యారేజెస్ తప్పవు. 7లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే 2 మ్యారేజెస్ తప్పవు. జనరల్‌గా చెప్తే ఇవన్నీ కరెక్టేనండి. జనరల్‌గా చెప్తే ఇవన్నీ కరెక్టే. బట్ 2 మ్యారేజెస్ కావటానికి డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడైతే 9 అనే నంబర్ ఉండకూడదో, ఇయర్‌లో కాదండి నేననేది. లెక్కలు వేసినప్పుడు ఎక్కడైతే 9 అనే నంబర్ ఉండకూడదో అక్కడ 9 ఉంటే మనం కళ్ళు మూసుకొని చెప్పేసేయొచ్చు వీళ్ళకి 2 మ్యారేజెస్ అవుతాయి. జనరల్‌గా 2 మ్యారేజెస్ అయ్యే నంబర్స్‌లో ఫస్ట్ ప్రథమ స్థానం 7. దీనికి ఇంకొక కీర్తి కూడా ఉందండి. లేట్ మ్యారేజ్ అనమాట. సో 7కి ఎర్లీ మ్యారేజ్ చేశామే అనుకోండి, పొరపాటునో గ్రహపాటునో 2 మ్యారేజెస్‌కి దారి తీస్తుంది. అలాగే 7 చేసుకోబోయే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా ఇంపార్టెంట్. 7లో పుట్టిన వాళ్ళు 2లో పుట్టిన వాళ్ళని చేసుకోండి, బావుంటారు. అంటే డైరెక్ట్ 7 మీకు ఉన్నట్లయితే, మీ డెస్టినీ నంబర్ 7 అయినట్లయితే కనుక కనీసం 2లో పుట్టిన వాళ్ళని చేసుకోండి, బావుంటుందండి. కంపాటబిలిటీ బావుంటుంది. అలాగే 4లో పుట్టిన వాళ్ళు 7లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే బావుంటుంది. ఇక్కడ 7కి 4 పడదండి. నేననేది 7 వాళ్ళు వెళ్ళి 4ని చేసుకోవద్దు. కానీ 4లో పుట్టిన వాళ్ళు 7లో వాళ్ళని చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక్కోసారి ఈ 2 నంబర్స్ మధ్య లవ్ మ్యారేజ్ కూడా చాలా సక్సెస్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ ఇంకా సక్సెస్ ఉంటుంది. అది వేరే విషయం. సో 9లో డివోర్స్ అందుకే ఎక్కువగా ఉంటాయి. 3లో డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నంబర్స్ తర్వాత ప్లేస్‌మెంట్ మాత్రం 1దే. ఈ 3 నంబర్‌లలో మాత్రం మనం 2 మ్యారేజెస్ రకరకాల విన్యాసాలు మనం మ్యారేజ్‌లో చూడొచ్చు. అయితే ఈ నంబర్‌లు ఉండంగానే మీరేం భయపడిపోకండి. ఈ నంబర్‌లకి ఇలా జరుగుతుందని చెప్పాము. ఇది నిజంగా జరుగుతుందా లేదా మరి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని పరిశీలిస్తే మనం చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే సెకండ్ మ్యారేజ్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. అంటే దానికి పెద్దగా కారణాలేం వెతకట్లేదు. కోర్ట్ కూడా చాలా ఈజీగా చేసేస్తుంది. రెండో విషయం, మనమున్న సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లల మధ్య హద్దులన్నీ చెరిగిపోయిన ఈ రోజుల్లో, పరిచయాలు ఎక్కువగా ఉంటున్న ఈ రోజుల్లో ఒక మ్యారేజ్ సస్టైన్ అవ్వాలి అంటే ఆడపిల్లలు, మగపిల్లలు పద్ధతిగా పెరిగి ఉండాలి. ఒకవేళ అలా లేనప్పుడు మనకుండే అట్రాక్షన్స్ కావచ్చు, రకరకాల రీజన్స్ కాదని నేననను. మనుషులం కదండీ, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. అటువంటప్పుడు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఒక మ్యారేజ్‌లో ఉంటూనే ఇంకొక దానికి పరిగెట్టేవాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ రెడీగానే ఉన్నారు. అటువంటప్పుడు కూడా ఏదన్నా బయటపడినప్పుడు గొడవలు అవ్వటం, డివోర్స్ ఖాయం. ఇలా ఎక్కువగా వచ్చే నంబర్స్‌లో ఉన్న నంబర్ ఏమిటంటే 1 అండి. 1కి ఆ టెంప్టేషన్ ఎక్కువ కాబట్టి 1లో డివోర్స్‌లు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ మ్యారేజెస్ ఉంటాయి. ఒక్క నంబర్‌కి మాత్రం 3 మ్యారేజెస్ ఉంటాయండి. అది 3. అది 3 కావచ్చు, 12 కావచ్చు, 21, 30 ఎవరైనా సరే. సో నేను 3కి చెప్పే ఇది ఏంటి అంటే, మీకు పూర్తిగా అన్ని రకాలుగా మీరు సాటిస్ఫై అవ్వగలిగితే మీ లైఫ్ పార్ట్నర్ గురించి అప్పుడు పెళ్లి చేసుకోండి. లేదనుకోండి, ఒక మ్యారేజ్ డివోర్స్ అవుతుంది, రెండోది డివోర్స్ అవుతుంది, మూడో దానికి వెళ్తారు. ఇది 3లో ఉన్నటువంటి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీనో, ఎక్స్ట్రా క్వాలిఫికేషనో అనొచ్చు. మ్యారేజ్ విషయంలో ఎవరిని నమ్మొచ్చు, ఏ నెంబర్‌ని నమ్మొచ్చు అంటే అందరిని నమ్ముదామా? నమ్మడానికి వీల్లేదు. కొద్దో గొప్పో మీరు మ్యారేజ్‌లో నమ్మగలిగిన నెంబరు 5 అండి. ఎందుకంటే 5 ఒక పట్టాన మ్యారేజ్‌కి ఇష్టపడదు. ఇష్టపడిందంటే వదలదు. 6 కూడా అంతే. హ్యాపీగా ఉండొచ్చు వీళ్ళతోటి. 5 కానీ, 6 కానీ. 8 కూడా ఒక 50% మనం నమ్మొచ్చండి. బట్ 9ని మాత్రం మీరు నమ్మలేరు. సో 9లో డివోర్స్ అందుకే ఎక్కువగా ఉంటాయి.
3లో డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నెంబర్స్ తర్వాత ప్లేస్మెంట్ మాత్రం 1దే. ఈ 3 నెంబర్లలో మాత్రం మనం 2 మ్యారేజెస్ రకరకాల విన్యాసాలు మనం మ్యారేజ్లో చూడొచ్చు. అయితే ఈ నెంబర్లు ఉండగానే మీరేం భయపడిపోకండి. ఈ నెంబర్లకి ఇలా జరుగుతుందని చెప్పాము, ఇది నిజంగా జరుగుతుందా లేదా మరి మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలిస్తే మనం చెప్పొచ్చు.